బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా లవర్స్ గాని ఎవరైతే ఉన్నారో పక్కా ప్లాన్ చేసుకొని ఫ్యామిలీ గూడా ఉన్నారు కదా! డెఫినిట్‌గా ఫ్యామిలీ గూడా ఎళ్ళాల్సిన చూడదగ్గ మూవీ. ప్రతి ఒక్కళ్ళు ఆల్ జనరేషన్‌ని క్యారీ చేసే మూవీ అనమాట. ఇలాంటి మూవీ ఏదైతే అయితే చరిత్రలో మొదటిసారి ఇలాంటి సినిమాలు రావటం. నా పేరు మహారాజ్. మీరు చూస్తుంటారు 'మహారాజ్ మట్టి' ఛానల్. నిన్న 'తరుణ్ భాస్కర్' గారిది 'ఓం శాంతి శాంతి హి' ట్రైలర్ రిలీజ్ అయింది గదా! ఇది అందరూ గత 2022లో వచ్చిన 'జయ జయ జయ హే' మూవీకి రీమేక్ అని అంటారు. అంటుండ్రు కదా! కన్ఫర్మ్ అయిపోయింది ట్రైలర్ చూసినాక. 100కి 100% అదే రీమేక్ అబ్బా! అది అక్కడ ట్రైలర్ ఏదైతే వచ్చిందో అది నేను ఆ ట్రైలర్ చూడలేదు గానీ, అది డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నేను ఆ సినిమా చూసిన. తెలుగులో అవైలబుల్‌లో ఉంది కాబట్టి తెలుగులో చూసేసిన. ఆ తెలుగులో చూసిన సినిమాలో సీన్స్ ఏవైతున్నాయో యాజ్ ఇట్ ఈజ్ ఈ ట్రైలర్‌లో చూడటం అయితే జరిగింది. పక్కా దాంట్లో ఏవైతే సీన్‌లు ఉన్నాయో అయ్యే యాజ్ ఇట్ ఈజ్ అంటే కాపీ పేస్ట్ లాగా దీంట్లో ఉన్నట్లుంది. కాకపోతే ఆ సినిమాకి మాకు ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుంటే 'జయ జయ జయ హే' మూవీ గురించి మాట్లాడుకుంటే మెయిన్ లీడు 'బెసిల్ జోసెఫ్', 'దర్శన రాజేంద్రగా' చేస్తారనమాట. ఆ సినిమా మొత్తం వాళ్ళిద్దరి మధ్యన ఉంటది. మధ్యలో మదర్ క్యారెక్టర్ గాని, ఇంకా అంటే హీరోయిన్ ఫ్యామిలీ గాని, హీరో ఫ్యామిలీ గాని ఉండటం ఒక ఎత్తయితే, ఈళ్ళిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ అయితే ఉంటది. హైలైట్ ఆ సినిమాకి. నేను ఒక డబ్బింగ్ సినిమాని చూసి థ్రిల్ అయిందంటే, ఆ రేంజ్‌లో అంటే కామెడీ వైస్‌గా, ఆ రేంజ్‌లో కామెడీ వైస్‌గా థ్రిల్ అయిందంటే ఆ సినిమాకి మాత్రమే. అంత బీభత్సం పిచ్చ ప్యాచ్‌లో ఉంటది ఆ సినిమా. ఎందుకంటే ఎవరి సైడ్ నుంచి తప్పులంటే హీరో పెరిగిన విధానం గాని, హీరోయిన్ పెరిగిన విధానం గాని, అక్కడ వాళ్ళ క్యారెక్టరైజేషన్ మెస్మరైజింగ్ అనమాట. అది ఇంగ ఎవ్వరు రిపీట్ చేయలేరు. రిపీట్ చేస్తే కాపీ పేస్ట్ అంటారు. అర్థమైంది కదా మీకు? అక్కడ డైరెక్టర్ ఏదైతే దాన్ని తీసుకొచ్చిందో ఎవరు రిపీట్ చేయలేరు. రిపీట్ చేస్తే కాపీ పేస్ట్ అంటారు. హీరో యాక్టింగ్ ఎట్లుంటదంటే ఒక తోపులాగా ఉంటది. దాంట్లోనే ఒక కన్వీనియన్స్‌గా అంటే ఒక అమాయకుల్లాగా ఏమి తెలియనట్టుగా అది దాంట్లో మైండ్ బ్లోయింగ్ ఆ క్యారెక్టర్ ప్రెజెంట్ చేసే విధానం. ఇక్కడ మనం 'తరుణ్ భాస్కర్' గారి గురించి మాట్లాడుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేత్తే కాపీ పేస్ట్ అంటారు గదా! ఇతని స్టైల్‌లో ఇతని కన్వర్జేషన్ చాలా బాగా ప్రెజెంట్ చేసిండు. దాన్ని దీన్ని పోల్చుకోకూడదు. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన దాని గురించి సెకండ్ దాన్ని పోల్చుకుంటే ఏందంటే హీరో క్యారెక్టర్ చేసి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటారనమాట. అలాగే చేసిండనుకో ఆయన మలయాళం యాక్టర్‌లా కాపీ చేసిండు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దించిండు, యాజ్ ఇట్ ఈజ్ దించిండు అని కొన్ని విమర్శలొస్తాయి. దాన్ని చాలా పక్కగా హ్యాండిల్ చేసిండు 'తరుణ్ భాస్కర్' గారైతే. హీరోయిన్ గురించి మాట్లాడుకున్నా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. కొంచెం నాకు హీరోయిన్ ఛాయలయితే కొంచెం అలాగే కనిపించినియి. ఈ 'తరుణ్ భాస్కర్' కొంచెం ఈయన బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకొని హీరోయిన్ కొంచెం యాజ్ ఇట్ ఈజ్‌గా 50, 50 లాగా కనిపించింది. కాకపోతే మలయాళం సినిమాకి దాన్ని మనం అంత థ్రిల్ అవ్వడానికి దానికి మెయిన్ 100కి 100% ఆ యాక్టరే అనమాట. 'బసిల్ జోసెఫ్' అలాగే 'దర్శన రాజేంద్ర' గారు. ఈళ్ళిద్దరి యాక్టింగ్ పిచ్చ పీక్స్‌లో ఉంటది. వాళ్ళు ఫస్టు హీరో గారు చెప్పినా కదా! ఒక అమాయకతతో కూడిన ఒక గర్వం గాని, అందరూ అతను అన్న అని పిలిచేదని అసలు మలయాళ సినిమాలో అయితే అతనికి డైరెక్ట్ చికెన్ షాప్ ఉంటది. ఇక్కడేమో మనోడికి చేపల చేపల బిజినెస్ అనమాట. కొంచెం డిఫరెంట్ వరల్డ్‌లో తీసుకొచ్చారు. హీరో క్యారెక్టరైజేషన్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొంచెం 50, 50%లో ఉంది. కాకపోతే ఈ సినిమా గురించి నేను ముందే హిట్టే అనేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 'తరుణ్ భాస్కర్' గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తన మార్క్ అయితే ఉంటది డెఫినిట్‌గా. ఇంకొకటి ఎవరైతే కొంతమందికి ఇప్పుడు జియో ప్లస్ హాట్‌స్టార్ చాలా మందికి మన ఇండియాలో 50% ఎవరైతే ఓటీటీ వాడతారో ఆళ్ళందరికీ జియో హాట్‌స్టార్ కొంచెం ఫ్రీలోనే ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్కరు జియో సిమ్ చాలా వరకు యూజ్ చేస్తారు. నేను యూజ్ చేశా అంటున్నా. ఏంది 50% ఎందుకనంటే చాలా మంది ఇప్పుడు ఐపీఎల్ వస్తది కదా! జియో ప్లస్ హాట్‌స్టార్ వస్తది కాబట్టి దాని గురించి చాలా మందికి జియో సిమ్ వాడటం గాని, దాన్ని సబ్‌స్క్రైబ్ చేసుకోవడం గాని, దానివల్ల ఏందంటే చాలా మంది డబ్బింగ్ సినిమాలు జియో ప్లస్ హాట్‌స్టార్‌లోని చూడడానికి చాలా ఛాన్స్ చాయిసెస్ ఎక్కువుంటాయన్నమాట. అందుకని 50% అన్నా. అలా ఎవరైతే ఆ మలయాళం సినిమాని చూడలేదో వాళ్ళకి ఒక కొత్త ఫ్రెష్ ఫీల్ ఇస్తదో డెఫినిట్‌గా ఈ సినిమా 'ఓం శాంతి 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 హి' సినిమా ఏదైతే ఉందో కొత్త ఫ్రెష్ ఫీల్ ఇస్తది. ఇలాంటి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మైండ్ రిఫ్రెషన్ అనమాట. హీరో సైడ్ నుంచి అతను పెరిగిన విధానం ఎలాగైతే ఉంటదో, హీరోయిన్ సైడ్ నుంచి పెరిగిన విధానం ఎలాగైతే ఉంటదో టోటల్ డిఫరెంట్ అనమాట. దాంట్లో మనం ఫస్ట్ మూవీ గురించి మాట్లాడుకుంటే దాంట్లో హీరోయిన్‌కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. తన లెక్చరర్‌ని లవ్ చేసే విధానం గాని అది చాలా చాలా నేచురల్‌గా చాలా డిఫరెంట్‌గా చూపిస్తారు. ఆ లెక్చరర్ కూడా కొంచెం ఏజ్డ్ ఎక్కువగున్నట్టుగాని, ఈ అమ్మాయి అయితే అతన్ని అట్రాక్ట్ చిన్న లవ్ అనుకోవడం చాలా బాగా క్యారీ చేశారు. దీంట్లో మన 'తరుణ్ భాస్కర్' గారు దీన్ని మరి ఎలా క్యారీ చేస్తారనేది కొంచెం మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మారుస్తారా లేదా? ట్రైలర్ మటుకు యాజ్ ఇట్ ఈజ్‌గా ఆ మూవీలో ఉన్న మూవీలో సీన్స్ దీంట్లో ఉన్నాయి. నేనైతే 100% చెప్తున్నా. ఒకవేళ సెకండ్ టైమ్ చూడాలనుకున్న వాళ్ళు డెఫినిట్‌గా చూడొచ్చు ఇది. నేను 2 టైమ్స్ చూసిన దాంట్లో. ఎందుకంటే కొంచెం ఫ్రెష్ ఫీల్ కోసం ఇంకొకటి దాంట్లో చానా హీరో ఇన్నోసెంట్ ఉంటది చూసినవా? హీరో యాక్టింగ్ ఒక కొత్తగా యాక్టర్ అవ్వాలనుకున్నోళ్ళకి గాని, అంటే ఈ సినిమాల్లో ఏదైతే ఉన్నదో దాన్నన్ని నవరసాలు పండించడం అని ఉంటది చూసినవా? అది అమాయకంగా ఉంటేనే ఒక గర్వంతో ఉంటూ అంటే ఒక డిఫరెంట్ షేడ్ అనమాట హీరోది. హీరోయిన్‌ది కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్. దాన్నంత
తీసి పడేయలేం. ఈరోజు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ దాంట్లో. అతను పండించే నవరసాలు ఉంటది చూసారా చాలా డిఫరెంట్‌గా ఉంటది. అతను అమాయకంగా ఉన్నట్టు అనిపిస్తది. మళ్ళీ గర్వం చూపిస్తుంటాడు. అది చేస్తుండు, ఇది చేస్తుండు. మళ్ళీ అమాయకంగా మాట్లాడినట్టు ఉంటది. ఊకే రెస్టారెంట్‌కి తీసుకెళ్ళడం, ఊకే తను నీకేం కావాలో అని అడగగానే మళ్ళీ అంటాడు. మళ్ళీ చికెన్ ఇక్కడ మనమే ఇక్కడ చికెన్ సప్లై చేసేది. చికెన్ పకోడీ, చికెన్ మంచూరియా, చికెన్ అని చికెన్ అంటాడు. మళ్ళీ నీకు ఇష్టమైనది ఆర్డర్ చేయమంటే మళ్ళీ ఈడు ఎమ్మటే కన్విన్స్ చేసుకొని చికెన్ అంటాడు. అంటే ఒక అమాయకత్వంతో కూడిన గర్వం అనేది ఏదైతే ఉంటదో చూసినావా దాన్ని పండించడంలో ఒక ఫేసియల్ గాని, ఎక్స్‌ప్రెసెస్ గాని దాన్ని చాలా క్యారీ చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే 'తరుణ్ భాస్కర్' గారు కూడా దాన్ని కొంచెం క్యారీ చేస్తున్నాడనమాట. తను చూపించడంలో కూడా తను ఇప్పుడు 'కర్రీ వడ్డేసిన' లాస్ట్‌లో ఒక ఒక ట్రైలర్ ట్విస్ట్‌లో వస్తది కదా! ఇట్లా చేతులు అడ్డం పెడతాడు చూడండి. అది కూడా మూవీలో ఉంటది. దీన్ని కొంచెం క్యారీ చేశాను డిఫరెంట్‌గా. ఆ హీరోకి మన 'తరుణ్ భాస్కర్' గారికి నిజంగా చాలా డిఫరెంట్ వేరియంట్స్ చూపించారు 'తరుణ్ భాస్కర్' గారు. ఆయన ఏదైతే చేసారో 'ఈ శరభ' గారు కూడా కొంచెం 50, 50 ఛాన్సెస్ అయితే కొంచెం కన్వర్ట్ అయినాయి. 'తరుణ్ భాస్కర్' గారితో పోల్చుకుంటే మొత్తం టోటల్ క్యారెక్టర్‌నే చేంజ్ చేసుకొని, ఓన్ చేసుకొని డిఫరెంట్‌గా చేశాను. ఎవడైతే నేను డెఫినిట్‌గా సెకండ్ టైమ్ వెళ్లి చూడొచ్చని నేను చెప్తా. చూసినా కూడా ఎందుకంటే 'తరుణ్ భాస్కర్' గారి మార్క్ కోసం వెళ్లి చూడొచ్చు. మీరు డిఫరెంట్‌గా సినిమా కూడా హిట్టేనబ్బా! ఎందుకంటే ఎవరైతే ఇలాంటి మూవీ చూడాలా 100% క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ గాని, మధ్యలో హీరోయిన్ ఇంటర్వ్యూ గాని మారే ట్విస్ట్‌లు గాని, ఇది ఒక అట్రాక్షన్ నుంచి వచ్చే లవ్ గాని, దీంట్లో చాలా నవరసాలుంటాయి. చానా ఉంటాయి. ఒక అమ్మాయికి కావాల్సిన మోటివేషన్ ఉంటది. ఒక అబ్బాయికి కావాల్సిన మోటివేషన్ ఉంటది. ఒక అబ్బాయి ఎలా ఉండకూడదంటది. ఒక అబ్బాయి ఎలా ఉండాలంటది. ఎవ్రీథింగ్ ఒక అమ్మాయి ఎలా ఉండకూడదు. ఒక అమ్మాయి ఎలా ఉండాలా. ఆ వయసులో వచ్చే మోటివేషన్స్ గాని, అమ్మాయి గురించి చానా అంటే ఇప్పుడు 60% అమ్మాయికే ఫేవర్ కొట్టది ఈ మూవీ. 40% అబ్బాయి అనుకున్న అబ్బాయికి సంబంధించిన విషయాలు కూడా చాలా ఉంటాయి. మనం ఇలా ఉండాలన్నట్టు. క్లైమాక్స్‌లో ట్విస్ట్ అదిరిపోద్ది. అది మామూలు బీభత్సం కాదు దాంట్లో. దీంట్లో అయితే క్లైమాక్స్ ఎలా చెప్తారు. ఎందుకంటే చూడని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం క్లైమాక్స్ ట్విస్ట్ నేను రివీల్ చేయదలుచుకోలేదు. అలాగే ఉండొచ్చు కాదు. కొంచెం డిఫరెంట్ అటు చేసి, ఇటు చేసి పెట్టుండొచ్చు. కాకపోతే సినిమాకి డెఫినిట్‌గా అందరూ ఎళ్ళండి. నేను చెప్తున్నా గదా! అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో డెఫినిట్‌గా అమ్మాయిలకి 100% అమ్మాయిలు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇది. అబ్బాయిలు కూడా ఎళ్లి చూడాలి. ఎందుకంటే మనం ఇలా ఉన్నందువలన అమ్మాయిలు ఇలా ఉన్నారు అనే ఒక ఫీలింగ్ కూడా మనకు కలగాలనమాట. చూడండి ప్రతి ఒక్కరు మీ అన్నదమ్ములు ఎవరన్నా ఫ్యామిలీ ఉన్నారో డెఫినిట్‌గా ఫ్యామిలీని తీసుకెళ్ళండి ఈ సినిమాకి. ఒక హాల్‌లో చూసే ఎక్స్‌పీరియన్స్ గాని ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు పోండి. ప్రతి ఒక్కళ్ళు పోయి ఫ్యామిలీతో ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. ఇలా ఉండకూడదు కదా అబ్బాయి అని తల్లిదండ్రులు గాని పిల్లలకి చెప్పండి డెఫినిట్‌గా. ఇలా ఉండకూడదు నాన్న ఇలా ఉంటే ఆ అమ్మాయికొచ్చిన సిట్యుయేషన్స్ రేపు మీ వైఫ్ కూడా ఫేస్ చేయొచ్చు. కొంచెం జాగ్రత్త తీసుకోండి మారండి అని చెప్పండి. అమ్మాయిలు కూడా ఏందంటే కొంచెం ఆ సినిమా చూసిర్రు కదా! మీరు కూడా మీ లైఫ్‌ని బిల్డ్ చేసుకోండి అన్న విధంగా కూడా అమ్మాయిలకు కూడా చెప్పండి. అమ్మాయిలు కూడా కొంచెం ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం వల్ల వాళ్ళకి కూడా తెలిసిపోద్దనమాట. ఈ అట్రాక్షన్ ఏంటిది? ఆ వయసులో మనం చేసే దూల పనులేంటి అనేది అబ్బాయిలకి గాని, అమ్మాయిలకి గాని అందరికి అర్థమైపోద్ది. నేను అందరిని అంటున్నాను. ఒక్కళ్ళని అని అంటలేదు. ఆ వయసులో ప్రతి ఒక్కరు చేసేదే ఏం లేదు కాబట్టి దీన్ని చాలా క్యారీగా చేశారనమాట. ఈ హార్ట్ అనేది చూసినా బరువెక్కకుండా చాలా ప్రెజెంట్‌గా అలా తీసుకెళ్ళిపోతారు. చాలా బాగా అనిపిస్తది మూవీ. ఇది కూడా నాకు 100% అట్నే ఉంటది. కాకపోతే కొంచెం క్యారెక్టరైజేషన్ వేరియేషన్స్ గాని, కొంచెం అలా ఇలా మారడం గాని, మళ్ళీ చెప్తున్నా అమ్మాయిలు 100% చూడాల్సిన సినిమా. ఇది 100% అమ్మాయిలకి ఫేవర్‌గా ఉండే సినిమా. అలాగే అబ్బాయిలకి కూడా ఫేవర్‌గా ఉండే సినిమా. 2 క్యారీ ఎలా చేసిర్రు అన్నదాన్ని మనం చూడొచ్చు. అబ్బాయిలు ఇలా ఉండకూడదు అనే ఈ మూవీ చూసి తెలుసుకోవచ్చు. అమ్మాయిలు కూడా ఇలా ఉండాలా అనే మూవీ చూసి తెలుసుకుంటారు. డెఫినిట్‌గా ప్రతి ఒక్కళ్ళకి సినిమా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే పిచ్చిగా నచ్చింది. నేను మలయాళ సినిమా తెలుగు డబ్బింగ్‌లోనే చూసిన. పిచ్చిగా నచ్చింది. అలాగే హీరో గారి సిస్టర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ సినిమాకి ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ప్రతి ఫ్యామిలీలో అలాంటి సిస్టర్ ఒకళ్ళుంటరు. ప్రతి ఫ్యామిలీ అంటే ఇప్పుడు మన ఓల్డ్ అంటారు కదా! మన బాబాయ్ పిల్లలు గాని అలా. మన ఫ్యామిలీ మొత్తంలో ఓల్డ్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ ఉంటది కదా! ఆ ఫ్యామిలీ మొత్తంలో ఎవరైనా ఒకరు అలాంటి క్యారెక్టర్ ఉంటది. అందుకని సినిమా చూడండి, క్యారీ చేయండి. డెఫినిట్‌గా మీకు సినిమా నచ్చుద్ది. సినిమా చానా బావుంటది. చానా అంటే చానా బావుంటది. అమ్మాయిలు డెఫినిట్‌గా అమ్మాయిలు వాళ్ళే చెప్తాను. అమ్మాయిలు వెళ్లి చూడండి. సినిమాని హాల్‌లోకి ఎక్స్‌పీరియన్స్ థ్రిల్ అవ్వండి. అలాగే మీ బాయ్ ఫ్రెండ్స్ ఎవరన్నా తీసుకెళ్ళండి బాయ్ ఫ్రెండ్. ఇలా ఉండకూడదు. ఇట్లాగే ప్రాబ్లమ్స్ వస్తాయి అనే విధంగా వాళ్ళకి చెప్పండి. అర్థమైద్ది. సినిమా చూస్తే డెఫినిట్‌గా అర్థమైద్ది. ఎందుకంటే ఆ ఫీల్‌ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు లవ్ స్టోరీస్ ఏవైతే పోతారో ప్లాన్ చేసుకొని, ఈ సినిమాకి ప్లాన్ చేసుకోకపోండి. నేను డెఫినిట్‌గా చెప్తున్నాగా బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా లవర్స్ గాని ఎవరైతే ఉన్నారో పక్కా ప్లాన్ చేసుకోండి. ఫ్యామిలీ కూడా ఉన్నారు కదా! డెఫినిట్‌గా ఫ్యామిలీ కూడా వెళ్ళాల్సిన చూడదగ్గ మూవీ. ప్రతి ఒక్కళ్ళు ఆల్ జనరేషన్‌ని క్యారీ చేసే మూవీ అనమాట. ఇలాంటి మూవీ ఏదైతే వచ్చిందో చరిత్రలో మొదటిసారి ఇలాంటి సినిమాలు రావటం నేను చెప్తున్నా. ఏ ప్రతి జోనర్‌ని అంటే జస్ట్ రౌండ్ చేసి వచ్చే సినిమా ఇదొక్కటే నేను అనుకుంటున్నా. నా లైఫ్‌లో నేను చెప్పేది ఇదొక్కటే. ఎందుకంటే ఇదివరకు నేను అప్పుడు చూసినప్పుడు నేను రివ్యూలు ఏం పెద్దగా చేసేవాడిని కాదు. ఈ మూవీ చూసినా నేను చెప్తున్నా కదా! నేను ఈ మూవీ గురించి ఒక రివ్యూ ఇద్దామన్నట్టు చెప్తున్నా. అన్ని జోనర్స్‌ని ఈక్వల్‌గా చేసే మూవీ ఏదైతే ఉందంటే అది ఇదే 'ఓం శాంతి శాంతిహి'. నేను ఎందుకంటే చెప్తున్నానంటే మలయాళం సినిమా చూసి బేస్ చేసుకొని చెప్తాను. సేమ్ నా ట్రైలర్‌లో అదే ఛాయలోని అయ్యేవాడిని. దాంట్లో ఉన్న ఎవ్రి సీన్స్ దీంట్లో ఉన్నాయి. డెఫినిట్‌గా అందరూ ఎళ్ళండి. లవర్స్ ఎళ్ళండి, ఫ్యామిలీ ఎళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు ఎళ్ళండి. సినిమాని మీరు ఎంజాయ్ చేస్తారు. డెఫినిట్‌గా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఇలా ఉండాలా, ఇలా ఉండకూడదు అని తెలుసుకుంటారు. ఈ సినిమాలో చాలా మెసేజ్‌లు ఉంటాయి చెప్పినా కదా! హీరో గారి సిస్టర్ క్యారెక్టరైజేషన్ గాని, హీరోయిన్ ఫ్యామిలీ గాని, హీరో ఫ్యామిలీ గాని, హీరోయిన్ గతంలో
ఫేస్ చేసిన స్ట్రగుల్స్ గాని, ఈషారబ్బా గారి క్యారెక్టర్ గాని చాలా బావుంటది. అలాగే తరుణ్ భాస్కర్ తను ఓన్‌గా డైరెక్షన్ చేసుకుండు కాబట్టి కామెడీ బీభత్సంగా ఉంటది. తను ఏదన్నా కంటెంట్ మారిస్తే తప్ప నేను చెప్పిన ట్రైలర్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. డెఫినిట్‌గా మిగతాది మారిస్తే తప్ప సినిమా యాజ్ ఇట్ ఈస్‌గా ఉందంటే మటుకు డెఫినిట్‌గా మీరు ఎంజాయ్ చేస్తారు. అదొక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా డెఫినిట్‌గా చెప్తున్నా. ప్రతి ఒక్కరు ఎళ్లి చూడాలా. లవర్స్, ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఎళ్లి చూడాలా. ఓకే. నేను చెప్తున్నా గదా! నన్ను నమ్మి పోండి ఈ సినిమాకి 100% ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో ఇంతటితో ముగిస్తది. మళ్ళీ ఇంకొక వీడియో కోసం అంతవరకు బై.